గుంటూరు కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి అక్కడ అధికారులని ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంతకుముందు అయితే అధికారులు ఆయలుగానే ఉండేవాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో వచ్చినప్పటి నుంచి అధికారులు ఆడుకుంటున్నారు వీళ్ళతో. అందులో దాని మీద కోపంతో మన డిప్యూటీ మేయర్ కమిషనర్ మీదన ఫ్లోర్ వేదికగా రెచ్చిపోయారు. దాంతో కౌన్సిల్ మీటింగ్ నుంచి పేపర్ ఇసిరేసి అవతలకి వెళ్ళిపోయిన పరిస్థితి కమిషనర్. ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. మేయర్ డిప్యూటీ మేయర్లకి షాక్ ఇస్తూ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశం. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు డైమండ్ బాబుల దగ్గర ఉన్న కార్పొరేషన్ సిబ్బందిని వెనక్కి పిలుస్తూ కమిషనర్ శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు. మేయర్ దగ్గర 20 మంది ఉద్యోగులు, డిప్యూటీ మేయర్ దగ్గర 12 మంది ఉద్యోగులు అనధికారికంగా వినియోగించుకుంటున్నారు అన్నది అధికారుల పరిశీలన తేలింది. దీంతో కార్పొరేషన్కి రిపోర్ట్ చేయమని ఆ ఉద్యోగులకు కమిషనర్ ఆదేశించారు. శనివారం కౌన్సిల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆదివారం కమిషనర్ నిర్ణయంతో మేయర్ డిప్యూటీ మేయర్ షాక్ గురయ్యారు. 4 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా మున్సిపల్ ఉద్యోగుల్ని వాళ్ళిద్దరూ వాడుకున్నారని విచారించారట. ఈ క్రమంలో అనధికార విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ కూపన్లు కూడా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారని, ఇకపైన లిమిట్ ప్రకారం రూల్ ప్రకారం వాడాలన్నటువంటిది ఇప్పుడు తేల్చి ఆదేశాలు ఇచ్చారట.